ఇక వార్తల వివరాలు చూస్తే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. నిరంతరం సర్వేలెన్స్ కెమెరాలతో అంతర్రాష్ట్ర చెక్పోస్టుల ద్వారా పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా చూడాల్సిందిగా స్పష్టం చేశారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, సరఫరా, ఇతర ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి మరోమారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక లభ్యతను పెంచాల్సిందిగా సీఎం ఆదేశించారు. రవాణా తవ్వకం, వ్యయం, భారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని సూచించారు. జిల్లాల్లో ఇసుక ధరల్ని పునఃసమీక్షించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ఇసుక రీచ్లలో పూర్తి స్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా స్థాయి శాండ్ కమిటీలు అధికారులకు ఆదేశాలిచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు అధికారులకు సూచనలు ఇచ్చారు. రీచ్లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సీఎం తెలిపారు. అలాగే ఇసుక ధరల్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో ధరల్ని పునఃసమీక్షించాలని సూచించారు. స్థానిక ఇసుక రీచ్ల వద్ద తవ్వకం కోసం నిర్దేశించిన రుసుము మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ అంశంలో ఏమైనా ఫిర్యాదులు వస్తే సహించబోమని అధికారులకు తేల్చి చెప్పారు. ఇసుకపై ఖర్చు తగ్గేలా రవాణా, తవ్వకం, వ్యయం అతి తక్కువగా ఉండేలా చూడాల్సిందిగా సూచించారు. ఇసుక సరఫరాపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తీసుకునేలా ఆర్టీజీఎస్ ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయాల్సిందిగా ఆదేశించారు. గురువారం నుంచి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించాల్సిందిగా సీఎం సూచించారు. ఉద్యోగాల కల్పనే నైపుణ్య గణన అంతిమ లక్ష్యమని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. నైపుణ్య గణన సమాచారాన్ని పరిశ్రమలు, సంస్థలకు అందుబాటులోకి తెస్తే అవసరమైన వారిని నియమించుకునే అవకాశం ఉంటుందన్నారు. విదేశాల్లో డిమాండ్లో ఉన్న కోర్సుల్లో ఓమ్ క్యాప్ ద్వారా యువతకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. నైపుణ్య గణన, నైపుణ్యాభివృద్ధి ప్రత్యేక ప్రాజెక్టులపై బుధవారం ఉండవల్లి నివాసంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. గణనతో పాటే యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికేట్లను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగవుతాయన్నారు. గణన పూర్తయ్యాక జేపాల్ సంస్థ ద్వారా విశ్లేషణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నైపుణ్య గణన సమాచారాన్ని పరిశ్రమలు, సంస్థలకు అందుబాటులోకి తెస్తే అవసరమైన వారిని నియమించుకునే అవకాశం ఉంటుంది. డేటాను లింక్డ్ఇన్, Naukri.com, జాన్.ఎక్స్ తదితర సంస్థలకు అనుసంధానిస్తే ఆయా ఏజెన్సీల ద్వారా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి నిర్మాణ రంగ కార్మికులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా అమరావతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. గణన వివరాలను ప్రాథమిక మదింపు చేసేందుకు ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించిందని మంత్రికి అధికారులు తెలియజేశారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు అంగీకరించాయని, నిర్మాణ రంగ కార్మికుల శిక్షణకు ఎల్ఎండ్ సంస్థతో చర్చిస్తున్నామని వివరించారు. బుడమేరు వరదతో డ్యామేజ్ అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమృత్ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని చెప్పారు. పనులు పూర్తయి ఉంటే విజయవాడలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అయ్యేవని అన్నారు. డ్రైన్లో ఉన్న పూడికను త్వరితగతిన తొలగించాలని ఆదేశాలిచ్చారు. బుడమేరు వరదతో డ్యామేజ్ అయిన రోడ్లను తిరిగి నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. నగరపాలక సంస్థ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సిఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, వీఎంసీ కమిషనర్ ధ్యాన్ చంద్ర, ఇతర అధికారులు హాజరయ్యారు. వీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్ పనుల పూర్తి, టౌన్ ప్లానింగ్ అంశాలపై చర్చించారు. నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల పనితీరుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. నగర అభివృద్ధికి అవసరమైన చర్యలపై అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. వీఎంసీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా పనితీరుపై చర్చించారు. విజయవాడ అభివృద్ధికి సంబంధించి అధికారులకు మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు.
నగరంలో పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా ట్యాంకుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, విజయవాడలో కొన్ని చోట్ల త్రాగునీరు అరగంట మాత్రమే ఇస్తున్నారని తన దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారని తెలిపారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమృత్ ప్రాజెక్ట్ పనులు నిలిచిపోయాయని చెప్పారు. పనులు పూర్తయి ఉంటే విజయవాడలో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అయ్యేవని అన్నారు. డ్రైన్స్లో ఉన్న పూడికను త్వరితగతిన తొలగించాలని ఆదేశాలిచ్చారు. నగరంలో కొంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. విజయవాడలో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. అవసరమైన నిధుల కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి విజయవాడను అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. విజయవాడ నగరంలో ఉండే ప్రతి ఒక్కరికి మినిమం 135 లీటర్స్ పర్ డే ఇవ్వగలిగేవాళ్ళం. దాన్ని ఒకటి చేయటం. అదేవిధంగా డ్రైన్స్లో సిల్ట్ చాలా పేరుకోపోయింది, దాన్ని చేయమని చెప్పారు. అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు, కానీ వీలైన తొందరలో చేయమని అదొకటి డిస్కషన్ జరిగింది. సివరేజ్ యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలి. ఇప్పుడు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్గా ఉంది, కోర్టు స్ట్రిక్ట్గా ఉండే. దానికి కావాల్సింది కూడా యాక్చువల్ ఇవాళ చాలా డీటెయిల్స్ జరిగింది. వీటన్నిటి కూడా అంతేకాకుండా కొన్ని పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. 22A ఉండే దాన్ని డిలీట్ చేయాలి. కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటిలన్నిటి కూడా యాక్చువల్గా 10 days అధికారులని మరొకసారి ఏదైతే ఈరోజు ప్రజాప్రతినిధులు క్వశ్చన్ చేశారో దానికి సంబంధించిన సొల్యూషన్స్ అవన్నీ తయారు చేస్తే మళ్ళీ మరొకసారి 10 days తర్వాత కూర్చొని వాటన్నిటికి బడ్జెట్ కావాల్సి వస్తుంది. ఆ బడ్జెట్ విషయం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది స్పెషల్గా శాంక్షన్ చేసి వాటన్నిటికి కంప్లీట్ చేయాలి. సమాజానికి పోలీసు శాఖ దిక్సూచిగా మారాలని, యువతను మంచి మార్గంలో నడిచేలా పోలీసులు బాధ్యత తీసుకోవాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారని, 2024లో పోలీసు శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవమని అన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నా క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని, పోలీసు శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరమని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. ఏపీ పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం పని ఒత్తిడితో పోలీసులు బిజీగా ఉంటారని, 2024లో పోలీస్ శాఖ చాలా పని ఒత్తిడికి గురైన మాట వాస్తవమని అన్నారు. ప్రజల్లో పోలీసులపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా పనితీరులో మార్పులు చేస్తున్నామన్నారు. ఇప్పుడు సాంకేతికత ఆధారంగా కేసులను ఛేదిస్తున్నామన్నారు. చాలా కేసులలో ఈ సాంకేతిక పరిజ్ఞానం ప్రధానంగా మారిందని, శారీరక, మానసిక శ్రమ, ఒత్తిడి పోలీసులపై ఉంటుందన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్న క్రీడలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని, పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అన్నారు. వ్యాయామం, క్రీడలు పోలీసుల్లో మరింత ఉత్తేజాన్ని నింపుతాయని, క్రీడలతో మనకు తెలియకుండానే మానసికంగా దృఢత్వాన్ని పొందుతామన్నారు. తమ వంతుగా పోలీసులు క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తామని, ప్రజల సంరక్షణ అనేది పోలీసులకు ప్రథమ కర్తవ్యమని, పోలీసులకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. మహిళా పోలీసులు కూడా ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొంటున్నారని, విధుల్లో కూడా మహిళా పోలీసులు చాలా చురుకుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. 3 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో అందరూ బాగా ఆడాలని ఆకాంక్షిస్తున్నానని రాజశేఖర్ బాబు అన్నారు. మొత్తం 6 టీంలు 7 అంశాలలో పోటీ పడుతున్నారని తెలిపారు. ఈ నెల 30వ తేదీన ముగింపు సభ నిర్వహిస్తామని చెప్పారు. మనము ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ జరుపుకోవడం చాలా సంతోషం. ఈ 3 రోజులు కూడా మీరు ఉత్సాహంగా పాల్గొని, ఎందుకంటే మనకు కొంత వెసులుబాటు దొరికింది కాబట్టి 3 days దీన్ని సద్వినియోగం చేసుకొని మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గర్ల్స్ చాలామంది, ఉమెన్ ఆఫీసర్స్ చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈసారి ముఖ్యంగా మహిళా పోలీసును కూడా, మహిళా సంరక్షణ కార్యదర్శిని కూడా ఇన్వాల్వ్ చేయమని చెప్పాము. వారు కూడా ఈసారి కొంత ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొనడం చాలా ముదావహం. ఎందుకంటే వీటిని సపరేట్ క్యాడర్ కాకుండా పోలీస్ శాఖలో మీరు కూడా అంతర్భాగం అన్న స్పృహ వారికి రావాలి, మనకు ఉండాలి. ఎందుకంటే కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సర్వీసెస్ కూడా మనం ప్రజాసేవలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ముందుకు పోతున్నాము. మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపిన బాట అనుసరణీయమన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.
రైతుల్లో ధైర్యం నింపేలా వారి దగ్గరకు వెళ్లాలని చంద్రబాబు పవన్ ఆదేశించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 17% మించి తేమ ఉంటే ధాన్యం కొనక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారంతో వాటిలో మార్పులు చేశామన్నారు. కోస్తా ప్రాంతంలోని 5 జిల్లాల్లో ధాన్యంలో 24 నుండి 25% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు వేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కేవలం 5 కిలోల తరుగు మాత్రమే తీసుకుని ధాన్యం కొనుగోళ్లకు వెసులుబాటు కల్పించామన్నారు. ఇప్పటి వరకు కోసిన ధాన్యాన్ని 2 రోజుల్లో కొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ధాన్యం కొనుగోలు వాహనాలకు జీపీఎస్ ఉండాలనే నిబంధన కూడా మార్చామని చెప్పారు. గోతాలు, కూలీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు 1100 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొన్నామని చెప్పారు. కాగా బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరు, క్రాప, గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవరు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబెట్టుకున్న ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. వల్లభాపురం, మున్నంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ధాన్యం ఎంతకు ఎవరికి అమ్ముతున్నారని రైతులను ప్రశ్నించగా తేమ శాతం, ఈకేవైసీతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రికి చెప్పగా ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగానికి మా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. గర్వంగా చెప్పగలుగుతున్నా నేను. మేము ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. దయచేసి ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మాత్రం మీరు ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి ప్రభుత్వానికే మీరు అందించండి. మేము మీకు మంచి ధర, అదేవిధంగా మీకు తేమ శాతంతో సంబంధం లేకుండా మీకు నిధులు 24 గంటల్లోనే మీ ఖాతాలో జమ అయ్యేటట్టు మేము ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా. అండ్ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన దృష్టి సారించి మేము 2 వెరైటీలు, ఏ క్వాలిటీ అయితే 1730 రూపాయలు, బి క్వాలిటీ అయితే 1700 రూపాయలు కొనుగోలు చేసే విధంగా ఎప్పుడో ప్రకటించాం. ఇది కనీస మద్దతు ధర రైతాంగానికి మేము అందించేది. దీనికి తోడు వీళ్ళకి వెసులుబాటు మేము మన మన గోతాలు కానివ్వండి, లేబర్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని తేమ శాతం ఎక్కువ ఉన్నా కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేశాం. వైకల్యం అనేది దేహానికేనని, మనసుకు కాదని, మనసు ఉంటే మార్గం ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే వారు సత్తా చాటుతారని తెలిపారు. బలమైన లక్ష్యం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని చెప్పారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లో పథకాలు సాధిస్తున్నారని అన్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో సైతం ర్యాంకులు సాధించి కలెక్టర్లుగా ప్రజలకు సేవలు అందిస్తున్న వారు కూడా ఉన్నారన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న ప్రతిభావంతుల, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా పోటీలను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తే వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తారని అన్నారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్లోనే కాకుండా పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటి ఐఏఎస్ అధికారులుగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. విభిన్న ప్రతిభావంతులపై జాలి, దయ చూపించడం కాదని వారికి తగిన అవకాశాలు ఇవ్వాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ పోటీలను నిర్వహిస్తోందని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశం ఉండేలాగా చూసుకొని, ఎక్స్పెషల్లీ మన డిపార్ట్మెంట్ ఏదైతే అమలు చేస్తున్నామో పథకాలని, సో వీటిని కూడా ప్రతి ఒక్కరికి అవి అందాలి. సో ఇంకా ఎవరికైనా అందకుండా ఎక్కడైనా ఉంటే సో యువర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్ ఎప్పుడు వాళ్ళకి వెల్కమ్ చేస్తుంది, ఓపెన్గా ఉంటుంది. వచ్చి నాకే డైరెక్ట్గా అర్జీలో మీరు ఇవ్వచ్చు. కంపల్సరీగా ఇది మీడియా ద్వారా కానీ, మన ఎన్జిఓస్ ద్వారా కానీ, పబ్లిక్ ద్వారా కానీ స్వతంగా వాళ్ళు వచ్చినా కూడా తీసుకుంటాము. కంపల్సరీగా వాళ్ళకి ఎలిజిబిలిటీ బట్టి ఆ పథకాలను కూడా వాళ్ళకి అందచేయడానికి సో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిబాపులే సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి పెద్దపీట వేసిందని తెలిపారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎస్ సవిత జ్యోతిబా ఫులే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాత్మా జ్యోతిబా ఫులే అడుగుజాడలో నడుస్తూ బీసీల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారి అభ్యున్నతికి పెద్దపీట వేసిందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 70% నుండి 80% పనులు పూర్తయిన బీసీ వసతి గృహాలు, రెసిడెన్షియల్ హాస్టళ్లను ముఖ్యమంత్రి మార్గదర్శకాల మేరకు త్వరలో పూర్తి చేస్తున్నామని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బీసీల సంక్షేమానికి 39,000 కోట్లను కేటాయించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. బీసీలకు ఆర్థికంగా చేయూతనందిస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించడానికి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి పలు చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకాలలో మెగా డిఎస్సీ మేరకు బీసీ స్టడీ సర్కిల్ ద్వారా బడుగు బలహీన వర్గాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రారంభించామని, త్వరలో ఆన్లైన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. గ్రామీణ ఖాదీ బోర్డు ద్వారా కూడా వాళ్ళకి లోన్, వాళ్ళ స్కిల్స్ బయటికి తీసి వాళ్ళకి కావలసిన ఏదైతే వాళ్ళ పారిశ్రామికంగా ఎదగాలనుకుంటున్నారో దానికి చేయూతగా ఉండటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఆల్రెడీ సర్వే కూడా జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా బీసీలకు పెద్దపీట వేయబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అంతేకాకుండా డిఎస్సి మెగా తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నారు. తొలి సంతకం మెగా డిఎస్సీ తొలి సంతకం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీ స్టడీ మేము బీసీ వెల్ఫేర్ తరఫున కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం. సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ భవన్లు కూడా మేము దగ్గరలోనే పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ బీసీల ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 29న జరగబోయే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీఎంసీకి మంజూరు కావాల్సిన కోట్లాది రూపాయల నిధులు, ఉద్యోగ కార్మికుల సమస్యలు, నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి సభ్యుడు మాట్లాడే వాతావరణాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న నగర మేయర్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించి అన్ని అంశాలు చర్చకు వచ్చేలా చూడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనెపూడి కాశీనాథ్ కోరారు. ఈ నెల 29న వీఎంసీ కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో కౌన్సిల్ నిర్వహణ, దాని అజెండా, చర్చించాల్సిన అంశాలు తదితర వాటిపై గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత వాతావరణంలో అజెండాలోని ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరిగే విధంగా కౌన్సిల్ను నిర్వహించాలని కోరారు. విజయవాడ నగరంలోని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అలాగే పరిష్కరించాల్సిన పలు సమస్యలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీఎంసీకి మంజూరు కావాల్సిన కోట్లాది రూపాయల వివిధ రకాల నిధులు, ఉద్యోగ కార్మికుల సమస్యలు, నగరాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి సభ్యుడు మాట్లాడే వాతావరణాన్ని అధ్యక్ష స్థానంలో ఉన్న నగర మేయర్ కల్పించాలన్నారు. అనంతరం సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు మాట్లాడుతూ కౌన్సిల్ అజెండాలోకి 30 ప్రతిపాదనలు, మరో 3 ప్రశ్నలను తమ పార్టీ తరపున తీసుకొస్తున్నామని తెలిపారు. పెరిగిన పారిశుధ్యం పని భారానికి అనుగుణంగా 1000 మంది కార్మికులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పార్కులు, గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. ఆహార పదార్థాలు కల్తీ కాకుండా ఎప్పటికప్పుడు ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు నగరంలో తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కుపోతూ ఉంది. ఏం చెయ్యాలో పాలుపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అందుకని మహాత్మా గాంధీ రోడ్డు కానీ, కార్ల మార్క్స్ రోడ్డు, ఏలూరు రోడ్డు కానీ, బీఆర్టీఎస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అంతర్గత రోడ్లని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రోడ్ల మీద గుంతలు పోడ్చాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద పేరెన్నిక అన్నటువంటి బందర్ రోడ్డే అనేక గుంతలమయమైపోయి అప్ అండ్ డౌన్స్గా ఉన్నటువంటిది చూస్తూ ఉన్నాం. అందుకని ఈ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లని మరమ్మతు చేసేదానికి పూనుకోవాలని చెప్పి ఇంకా అనేక అంశాలు చర్చకి రాబోతూ ఉన్నాయి. 29వ తేదీ జరిగే కౌన్సిల్ సమావేశంలో ప్రజల గొంతుకుని, విజయవాడ ప్రజల వాణిని, నగర అభివృద్ధిని వినిపిస్తాం. నగర ప్రజల అభివృద్ధిని, నగర ప్రజల వాణిని వినకుండా గత ప్రభుత్వాలు ఏ రకంగా ఇంటి దారి పట్టాయో మరి నూతనంగా వచ్చిన ప్రభుత్వం కానీ
లేదు ఇక్కడ ఉన్నటువంటి పాలపక్షంగా ఉన్నటువంటి వైసీపీ కానీ ఇద్దరు ఒకే దారిలో ప్రయాణం చేస్తున్నారు. గత కౌన్సిల్లో కూడా అనుభవం అదే కనబడింది. వీరు రంగులు వేరైనా జెండాలు వేరైనా విధానాల పరంగా ఒకే పద్ధతిలో వెళ్తున్నారు. కాబట్టి మేము సిపిఎంగా ప్రజల పక్షాన రేపు కౌన్సిల్లో ఈ సమస్యల్ని ప్రస్తావిస్తాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, ప్రజల గొంతు వినిపిస్తాం. వారు మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం విజయవాడ నగర ప్రజలు వారికి తగిన విధంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో బుధవారం లెక్కించారు. 52 హుండీల్లో కానుకలను లెక్కించగా నగదు రూపంలో 3,80,77,021 రూపాయల ఆదాయం వచ్చింది. భక్తులు కానుకలతో పాటు 559 గ్రాముల బంగారం, 7.620 కిలోల వెండి వస్తువులు మొక్కుల రూపంలో చెల్లించారు. విదేశీ కరెన్సీ $615 యుఎస్ఏ డాలర్లు, 55 ఆస్ట్రేలియా డాలర్లు, 19 సౌదీ రియాల్స్, 30 ఇంగ్లాండ్ పౌండ్లు, 25 కెనడా డాలర్లు, 10 సింగపూర్ డాలర్లు, 7 కువైట్ దినార్లు హుండీలో సమర్పించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సీసీ కెమెరాల కానుకల లెక్కింపును ఈవో రామారావు, డిప్యూటీ ఈవో రత్నంరాజు పర్యవేక్షించారు. ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని పక్కదారి పట్టించే అక్రమార్కులు రోజురోజుకి రెచ్చిపోతున్నారని పీడీఎస్ బియ్యాన్ని అడ్డదారిన కాకినాడ పోర్టు ద్వారా తరలిస్తూనే ఉన్నారు. బుధవారం పోర్టులో తనిఖీలు చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. కాకినాడలోని యాంకరేజీ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం తరలిపోతూనే ఉంది. బియ్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పోర్టులో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బార్జీలు నిలిపే ప్రాంతం నుంచి పోలీసు, పోర్టు, మెరైన్, రెవెన్యూ, పౌర సరఫరాల బృందంతో కలిసి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సుమారు గంటపాటు సముద్రంలో ప్రయాణించి పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌక వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీపై శీతాకాలం ప్రభావం పడింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం బస్సు ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చలికి ప్రయాణికులు ఏసీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. దీంతో పలు రూట్లలో తిరిగి ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నష్ట నివారణ సహా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను 10 నుంచి 20% తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. చలిదెబ్బకు పలు రూట్లలో ఆర్టీసీ, ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దీంతో రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏసీ బస్సులో ఛార్జీలు తగ్గించాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. సీట్లు ఖాళీలను బట్టి 10 నుంచి 20% ఛార్జీలు తగ్గింపు ఉండేలా ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి డిసెంబర్ నెల మాత్రమే ఛార్జీలు తగ్గించాలన్న ఆర్టీసీ ఏ రూట్లలో ఏ బస్సులో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న డిపిటిఓలకు అప్పగించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు రూట్లలో ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తూ ఆయా జిల్లాల డిపిటిఓలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నడిచే బస్సుల తగ్గింపు, విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సులో ఛార్జీలు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అది శుక్రవారాలు మినహా అన్ని ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గిస్తున్నట్లు తెలియజేశారు. తగ్గిస్తున్న ఛార్జీలు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ ఛార్జీ 10% తగ్గించారు. ఆదివారం హైదరాబాద్కు, శుక్రవారం విజయవాడకు వెళ్లే రూట్లో ఛార్జీలు తగ్గింపు లేదని తెలిపారు. అదేవిధంగా విజయవాడ, బెంగళూరు మధ్య తిరిగే వెన్నెల స్లీపర్, అమరావతి బస్సులో టికెట్ ఛార్జీలు 20% తగ్గించారు. విజయవాడ, బెంగళూరు మధ్య ఏసీ స్లీపర్ 2,170 నుంచి 1,770 రూపాయల వరకు తగ్గించారు. విజయవాడ, బెంగళూరు మధ్య అమరావతి ఏసీ బస్సులో ఛార్జీ 1,870 రూపాయలు ఉండగా 1,530 రూపాయలకు తగ్గించారు. ఈ రూట్లో ఆదివారం బెంగళూరు, శుక్రవారం విజయవాడకు వెళ్లే బస్సులకు ఛార్జీలు తగ్గింపు లేదన్నారు. విజయవాడ, విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో ఛార్జీ 10% తగ్గించారు. విజయవాడ, విశాఖ మధ్య అమరావతి బస్సుల్లో 1,070 రూపాయల నుంచి 970 రూపాయల వరకు తగ్గించారు. రానుపోను ఒకేసారి రిజర్వేషన్ చేసుకున్న వారికి ఛార్జీలో 10% ఉంటుందని తెలిపారు. డిసెంబర్ నెలాఖరు వరకు ఛార్జీల తగ్గింపు వర్తింపు చేయాలని, బస్సులో ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉంటే ఛార్జీల తగ్గింపుపై ఉన్న గడువు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.